Hi everyone, let's continue discussing problems. I don't know we have solved this question. ఇది ఒక కార్ట్ m మాస్ ఉన్న ఒక బ్లాక్, ఇది ఒక కార్ట్. సో యాక్సిలరేట్ అవుతూ వెళ్తుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ దిస్ కార్ట్ అండ్ ట్రక్ యూ కెన్ సే ఇట్ ఈస్ mu. So now the question is, what is the minimum acceleration of the cart such that block M doesn't fall? I think we have discussed this. Okay, minimum acceleration అన్నారు. యాక్చువల్గా దీని యాక్సిలరేషన్కి ఇది కింద పడకుండా ఉండడానికి ఏం సంబంధం? వాట్ హ్యాపెన్స్ అంటే యాక్చువల్లీ ఇది యాక్సిలరేట్ అవుతూ ఇది దీన్ని పుష్ చేస్తుంది కాబట్టి, సో ఈ రెండింటికి మధ్యలో నార్మల్ ఫోర్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇది కింద పడకుండా ఉండాలంటే దీన్ని కింద పడేసేది ఎవరు? దీన్ని కింద పడేయకుండా ఉండాలంటే ఎవరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి? ఐ మీన్ ఎటువైపు ఫోర్స్ ఉండాలి? దీన్ని కింద పడేయడానికి ట్రై చేసేది గ్రావిటీ, రైట్? సో ఈ గ్రావిటీని ఆపాలంటే వర్టికల్ ఫోర్స్ అప్వర్డ్ కావాలి మనకు. కానీ ట్రక్ యాక్సిలరేషన్ వల్ల నార్మల్ ఫోర్స్ వస్తుంది. సో మరి ఈ గ్రావిటీని బ్యాలెన్స్ చేయడానికి ఆర్ క్యాన్సిల్ చేయడానికి అప్వర్డ్ ఫోర్స్ ఎవరు ఎగ్జర్ట్ చేస్తారు? ఫ్రిక్షన్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్. ఓకే, వైల్ ట్రక్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ రైట్, ఇట్ ఎగ్జర్ట్స్ నార్మల్ ఫోర్స్ ఆన్ దిస్ బ్లాక్ ఆఫ్ మాస్ M, and that normal force and coefficient of friction normal force ఉంది, and smooth surface ఏం కాదు కాబట్టి there will be some friction value. That friction value tries to stop the sliding of this block of mass M on this cart. అదెవరు? this mg is trying to slide this block. సో ఈ mgని ఆపేసి ఈ mgని క్యాన్సిల్ చేసి ఈ mని రెస్ట్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో జనరేట్ అయిన ఫ్రిక్షన్, ఆ ఫ్రిక్షన్ జనరేట్ అయింది బికాస్ ఆఫ్ ది నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆర్ నార్మల్ ఫోర్స్ generated or occurred in between this cart and this block of mass M. Okay, yeah, so minimum acceleration అన్నాడు. మినిమం యాక్సిలరేషన్ అంటే ఓకే ఫైన్, దీని యాక్సిలరేషన్కి దీని నార్మల్ ఫోర్స్కి ఏం లింక్? సో వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్, నార్మల్ ఫోర్స్ ఎంత ఎక్కువ ఉంటే ఫ్రిక్షన్ వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది, ఎఫ్ మ్యాక్స్ వాల్యూ. సో ఇది ఎక్కువ యాక్సిలరేషన్తో ఉందనుకో, ఐ మీన్ నార్మల్ ఫోర్స్కి ఇంకో పర్పస్ కూడా ఉంది. ఏంటిది? దీంతో పాటు ఈ బ్లాక్ ఆఫ్ మాస్ M రైట్ సైడ్ యాక్సిలరేట్ అవ్వాలంటే ఇది కింద పడకుండా దీంతో పాటే వెళ్ళాలి. దానికి కావాల్సిన మినిమం యాక్సిలరేషన్ అడుగుతున్నాడు అనమాట. సో దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే ఈ M ఉంది కదా, ఈ బ్లాక్ని గ్రావిటీని బ్యాలెన్స్ చేయాలి ఒక ఫోర్స్, అండ్ రైట్ సైడ్ ఈ ట్రక్ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు రైట్ సైడ్? ట్రక్కి బ్లాక్కి ఉన్న నార్మల్ ఫోర్స్, రైట్? లెట్స్ సే దిస్ ఈజ్ N, దిస్ ఈజ్ mg, అండ్ ఈ mg ఆపేది ఫ్రిక్షన్. ఒకవేళ ఏ యాక్సిలరేషన్తో వెళ్తే దీని యాక్సిలరేషన్ కూడా రైట్ సైడ్ ఏ ఉండాలి. నార్మల్ ఫోర్స్ ఎంత ఎక్కువ ఉంటే దీని యాక్సిలరేషన్ అంత ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఫోర్స్ ఎంత ఎక్కువ ఉంటే ఎఫ్ మ్యాక్స్ వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మినిమం యాక్సిలరేషన్ అంటున్నాడు కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్
మినిమమ్ యాక్సలరేషన్ సి జనరల్లీ ఒక ఏ యాక్సలరేషన్తో వెళ్ళాలనుకో నార్మల్ ఫోర్స్ ఇక్కడ ఎంత ఉంటుంది దీంతో పాటు ఇది ఈ బ్లాక్ ఆఫ్ మాస్ ట్రక్తో పాటు వెళ్ళాలంటే వాట్ విల్ బి ద నార్మల్ ఫోర్స్ హియర్ ఎంఏ ఓకే ఎంఏ ఈజ్ ద నార్మల్ ఫోర్స్ అనమాట ఓకే ఈ అంటే ట్రక్కి ఏ యాక్సలరేషన్ ఉన్నప్పుడు నార్మల్ ఫోర్స్ ఇంత ఉంటుంది సో దీనికి ఉండే కరస్పాండింగ్ ఎఫ్ మ్యాక్స్ ఏంటిది దట్ ఈస్ మ్యూఎన్ మ్యూఎంఏ ఓకే ట్రక్ ఏ యాక్సలరేషన్తో వెళ్తే అక్కడ ఉండే ఫ్రిక్షన్ వాల్యూ ఇంత ఉంటుంది మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఇంత ఉంటుంది మ్యూఎంఏ సో ఇప్పుడు గ్రావిటీని బ్యాలెన్స్ చేయాలి సో మ్యూ ఇంటూ ఎమ్ ఇంటూ ఏ ఈజ్ ద మ్యాక్సిమం ఫ్రిక్షన్ దట్ హ్యాస్ బిన్ generated or occurred because of the acceleration of the truck ఓకే సో ఇప్పుడు ఈ మ్యూ ఎంఏ అనేది ఈ గ్రావిటీని బ్యాలెన్స్ చేయాలి యాక్సలరేషన్ ఎంత ఎక్కువ ఉంటే ఎఫ్ మ్యాక్స్ వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది రైట్ అయితే సో మినిమం యాక్సలరేషన్ అంటున్నాడు మినిమం యాక్సలరేషన్ అంటే సి ఇఫ్ దిస్ మ్యూఎంఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంజీ అప్పుడు ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఇక్కడ మ్యూఎంఏనా కాదు ఎంత అవసరం ఎంజీ అవసరం సో ఫ్రిక్షన్ వాల్యూ విల్ బి ఎంజీ అనమాట ఓకే బట్ మినిమం ఎంత ఉండాలి మినిమం అట్లీస్ట్ వచ్చే ఫ్రిక్షన్ వాల్యూ ఐ మీన్ ఎఫ్ లిమిట్ అనేది మినిమం దీంతో ఈక్వల్ అయి ఉండాలి అంటిల్ అప్పుడే దిస్ బ్లాక్ ఆఫ్ మాస్ ఎమ్ కెన్ స్టే దేర్ ఇట్ సెల్ఫ్ ఐ మీన్ వర్టికల్లీ యాక్సలరేషన్ ఏమి ఉండదు సో దిస్ ఈజ్ మ్యూఎంఏ దీని కరస్పాండింగ్ యాక్సలరేషన్ ఈజ్ g by mu got it సో అది మినిమం యాక్సలరేషన్ అనమాట నార్మల్ యాక్సలరేషన్తో వెళ్తే నార్మల్ ఫోర్స్ విల్ బి ఎంఏ దానికి ఆ నార్మల్ ఫోర్స్ కరస్పాండింగ్ ఎఫ్ లిమిట్ ఈస్ మ్యూఎంఏ సో అట్లీస్ట్ దట్ లిమిట్ వాల్యూ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ బై దిస్ ఎంజీ అనమాట అట్లీస్ట్ మ్యూఎంఏ అనేది గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తే దట్ విల్ బి ద మినిమమ్ వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ద ట్రక్ సచ్ దట్ దిస్ బ్లాక్ ఆఫ్ మాస్ డజంట్ ఫాల్ అండ్ యాక్సలరేట్ టువర్డ్స్ రైట్ అలాంగ్ విత్ ద ట్రక్ ఓకే ఓకే let's discuss another problem. I think I have discussed this already. ఈ ప్రాబ్లం ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం I don't know, I forgot it. So now this problem, we'll look at this. ఈ ప్రాబ్లం కోసం ఇందాక ప్రాబ్లమ్ని I have repeated. దీనిది 2m, దీనిది m.
సో ఇది సిచ్యువేషన్, దీనిది 2m, దీనిది m, ఈ రెండింటి మధ్యలో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ మ్యూ. ఇది స్మూత్ అనమాట, గ్రౌండ్కి ఫ్రిక్షన్ ఏం లేదు. ఓకే, ఫ్రిక్షన్ ప్లస్ గ్రౌండ్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ C such that this mass of block of mass m doesn't fall or doesn't slide with this bigger block of mass 2m. దానికి కావాల్సిన మినిమం వాల్యూ ఆఫ్ మాస్ ఆఫ్ C అంటున్నాడు. సేమ్ ఇది కింద పడవద్దు, దీంతో అటాచ్ అవుతూ రైట్ సైడ్ వెళ్ళాలి. మరి రైట్ సైడ్ వెళ్తుందా అక్కడనే అవుతుందా అంటే, ఇఫ్ యూ కీప్ ఎనీ వెయిట్ హియర్ ఇట్ ట్రైస్ టు కమ్ డౌన్ రైట్, అంటే టెన్షన్ జనరేట్ అవుతుంది. టెన్షన్ జనరేట్ అవుతుందంటే దిస్ టెన్షన్ విల్ ఎగ్జర్ట్ సమ్ ఫోర్స్ ఆన్ దిస్ 2m, అండ్ 2mని ఆపడానికి గ్రౌండ్కి ఫ్రిక్షన్ లేదు. సో ఎనీవే మనం ఇక్కడ మాస్ పెడితే దిస్ 2m విల్ యాక్సిలరేట్ ఆర్ won't be at rest, it starts moving అక్కడ మాస్ పెట్టేటప్పుడు. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ అ మాస్ దేర్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్. సో ఇది మూవ్ అయ్యేటప్పుడు ఇది దీంతో కలిసి ఇది దీంతో కలిసి టుగెదర్గా మూవ్ అవ్వాలి అంటున్నాడు క్వశ్చన్లో. సో టుగెదర్గా మూవ్ అవ్వడం కోసం వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ C, మినిమం వాల్యూ ఆఫ్ మాస్ ఆఫ్ C. ఈ రెండు remain stationary with respect to each other. We can put it that way too. సో ఇక్కడ మాస్ ఉంటే ఖచ్చితంగా ఇది రైట్ సైడ్ జరుగుతుంది. సో ఇట్ రైట్ సైడ్ జరిగేటప్పుడు ఇది దీంతో అటాచ్ అయ్యి వెళ్ళాలి. సేమ్ సిమిలర్ టు ది ప్రీవియస్ వన్, దీన్ని అటాచ్ అవ్వకుండా ఆపేది ఎవరు అంటే గ్రావిటీ. దీనికి ఎంత ఫోర్స్, ఇది రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇది ఎంత రైట్ సైడ్ వెళ్తుందో ఇది కూడా అంతే రైట్ సైడ్ వెళ్ళాలి. బికాస్ దీని తర్వాత ఇది ఉంది కాబట్టి ఇది ఎంత రైట్ సైడ్ వెళ్తుందో ఇది కూడా అంతే రైట్ సైడ్ వెళ్ళాలి. ఓకే, దానికి ప్రాబ్లం లేదు. కానీ దీని మీద ఉండే ఈ గ్రావిటీని, దిస్ mg, సేమ్ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇట్ కాంట్ ఎగ్జర్ట్ వర్టికల్ ఫోర్స్, బట్ ఈ రెండింటి మధ్యలో ఉండే నార్మల్ ఫోర్స్ వల్ల వచ్చే ఫ్రిక్షన్ అనేది దీన్ని ఆపే ఛాన్స్ ఉంది. ఓకే, సో మినిమం వాల్యూ ఆఫ్ C అంటున్నాడు. అంటే ఏంది, ఇక్కడ ఎక్కువ మాస్ పెడితే ఎక్కువ యాక్సిలరేషన్ వస్తుంది కదా హోల్ సిస్టమ్కి, తక్కువ మాస్ పెడితే తక్కువ యాక్సిలరేషన్ వస్తుంది. అంటే దీని యాక్సిలరేషన్ తక్కువ ఉంటుంది, ఇక్కడ పెట్టే మాస్ తక్కువ పెడతాయి. ఓకే, దీని యాక్సిలరేషన్ని బట్టి ఇక్కడ నార్మల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎంత ఎక్కువ యాక్సిలరేషన్ ఉంటే ఇక్కడ అంత నార్మల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో. బికాస్ ఈ mని రైట్ సైడ్ తీసుకెళ్ళి 2m ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్సే కదా. సో ఇది దీని పక్కన ఉంది కాబట్టి ఇది ఎంత యాక్సిలరేషన్తో వెళ్తే ఇది కూడా అంత యాక్సిలరేషన్తో వెళ్తుంది. దాన్ని ఎవరు తీసుకెళ్తారు అంటే నార్మల్ ఫోర్స్. సో యాక్సిలరేషన్ ఎంత ఎక్కువ ఉంటే నార్మల్ ఫోర్స్ అంత ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఫోర్స్ అంత ఎక్కువ అంటే ఇక్కడ ఉండే ఫ్రిక్షన్ వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది, Fmax వాల్యూ. ఓకే, అయితే మరి దీన్ని గ్రావిటీకి కావాల్సిన మినిమం యాక్సిలరేషన్, మినిమం అమౌంట్ ఆఫ్ యాక్సిలరేషన్ అనేది ఎంత ఉండాలి? ఓకే, సో యూ కెన్ గో దిస్ వే. ఇది గ్రావిటీ. సో దీనికి యాక్సిలరేషన్ తక్కువ ఉంటే నార్మల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. నార్మల్ ఫోర్స్ తక్కువ ఉంటే ఇక్కడ జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ వాల్యూ కూడా తక్కువ ఉంటుంది. సో ఫ్రిక్షన్ వాల్యూ తక్కువ ఉండొచ్చు. ఎంతవరకు తక్కువ ఉండొచ్చు? కలిసి మూవ్ అవ్వడానికి Fmax అనేది దీంతో ఈక్వల్ అయ్యేంత వరకు ఉండవచ్చు. ఓకే, సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్, ఇది Fmax అయినప్పుడు, ఆర్ యూ కెన్ సే హియర్ ఫ్రిక్షన్ వాల్యూ ఈస్ Fmax అయినప్పుడు. విల్ గో ఇట్ ఇన్ రివర్స్ వే. ఇది ఒక ఏ యాక్సిలరేషన్తో వెళ్తుంది అనుకుంటే నార్మల్ ఫోర్స్ ఎంత ఉంటుంది?
if this goes with a same MA, corresponding Fmax will be mu MA. Okay, ఈ నార్మల్ ఫోర్స్కి వచ్చిన ఈ mu MA has to be equal to this mg. స్టేషనరీగా ఉండాలంటే నేను ఈ పాయింట్ ఇలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ ఫ్రిక్షన్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు mg ఉండాలి, స్టేషనరీ అన్నాడు కాబట్టి. సో యాక్సిలరేషన్ అనేది ఇలా ఉంటుంది యాక్సిలరేషన్ కండిషన్. ఇందులో యాక్సిలరేషన్ మినిమం వాల్యూ ఇస్ g/mu. ఇలా చెప్పొచ్చు, ఆర్ బై అండర్స్టాండింగ్ వీ కెన్ సే లైక్ దిస్. సో ఓకే, g/mu అనేది అంటే ఇక్కడ మినిమం యాక్సిలరేషన్ g/mu అంతే కదా. ఓకే, దీని మినిమం యాక్సిలరేషన్ g/mu ఉండాలి. దీనికి తగ్గట్టు ఈ మాస్ ఎంతనో క్యాలిక్యులేట్ చేస్తే దెన్ దట్ ఈస్ ద మాస్ required or the minimum mass for this block of mass m not to slip down through this 2m, or mass of m to m, two blocks are stationary with respect to each other. Okay, we got the acceleration of g/mu. ఇక్కడ ఇప్పుడు ఈ c కనుక్కోవాలి, mass of c. ఎలా? టూ ఎం యాక్సిలరేషన్ g/mu అంటే మరి c యాక్సిలరేషన్ ఎంత? టూ ఎం g/muతో వెళ్తే ఈ థ్రెడ్ చూడండి, ఈ థ్రెడ్లో ఈ ఎండ్ పాయింట్ కూడా g/muతో రైట్ సైడ్ వెళ్తుంది. అంటే ఇక్కడ లూజ్ అవుతుంది, లూజ్ అయింది, ఇంకో ఎండ్ గెయిన్ అవుతుంది, బికాస్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద థ్రెడ్ ఈజ్ నాట్ మూవింగ్, ఈ ఎండ్ గెయిన్ అవుతుంది. ఓకే, అంటే దీని యాక్సిలరేషన్ g/mu రైట్ సైడ్ అంటే ఇది కూడా కిందికి రైట్ సైడ్ g/muనే వెళ్ళాలి, ఐ మీన్ డౌన్వర్డ్ g/mu వెళ్ళాలి. సో యాక్సిలరేషన్ ఆఫ్ ది మాస్ C is g/mu. See, g/mu is the corresponding minimum mass that has to be kept here for these two to be stationary with respect to each other all the time while moving. Okay, we got the accelerations g/mu and g/mu. And టెన్షన్ వస్తే సరిపోతుందా, ఆర్ ఇంకేం తెలుసు మనకు? లెట్స్ లుక్ అసలు 2m and m అన్నిటి మీద ఫోర్సెస్ రాద్దాం. ఇది 2m, ఇది m కూడా g/muతో వెళ్తుంది. ఉండేది నార్మల్ ఫోర్స్ ఇస్ m into a, mg/mu. దీని మీద ఇటువైపు ఉంటుంది నార్మల్ ఫోర్స్. దెన్ ఇంకేమేమి ఫోర్సెస్ ఉన్నాయి? 2m మీద ఎక్స్టర్నల్ ఫోర్సెస్, టెన్షన్, రైట్? m ఎగ్జర్ట్ చేసే నార్మల్, టెన్షన్ ఎగ్జర్ట్ చేసే టెన్షన్ ఫోర్స్, ఐ మీన్ థ్రెడ్ ఎగ్జర్ట్ చేసే టెన్షన్ ఫోర్స్, దీస్ టూ, అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ యాక్సిలరేషన్ g/mu. సో కరస్పాండింగ్ ఫోర్స్ ఈక్వేషన్ ఏంటిది? T minus n, because it is moving rightward. T minus n is mg/mu. n is 2mg/mu. Mass into acceleration. n is mg/mu. T minus mg/mu. So corresponding tension is 3mg/mu. Then C మీద ఫోర్సెస్ రాద్దాం. టెన్షన్ ఇది లెట్స్ సే mcg. It is getting down with acceleration g/mu. So mcg minus t is equals to mc into g/mu. Okay, so tension is 3mg/mu.
minus MC into G by M. Now the mass would be MC of 1 plus 1 minus 1 by 1 is equals to 3m by mu. MC is equals to 3m by mu minus 1. ఓకే, ఇది కరస్పాండింగ్ మినిమం మాస్ అన్నమాట. బికాస్ మాస్ ఎక్కువ ఉంటే యాక్సిలరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, యాక్సిలరేషన్ ఎక్కువ ఉందంటే ఆబ్వియస్లీ ఈ యాక్సిలరేషన్ వచ్చే ఫ్రిక్షన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్న ఫ్రిక్షన్ వాల్యూ ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. సో హ్యావ్ యూ అండర్స్టాండ్ ద లిమిటేషన్స్ హియర్? This is how it is, and we'll move on to the next problem. And one thing, one idea I wanted to discuss with you, that is okay, this is 2m, this is m, moving with G by mu. మనకు సి మాస్ తెలవడానికి సి మీద ఫోర్సెస్ రాశాం కదా, ఏంటిది? ఇది టెన్షన్, ఇది ఎంసీజీ, మనం టెన్షన్ వాల్యూ we have found out using writing forces on 2m and writing forces on block of mass m మీద 2m మీద ఫోర్సెస్ రాసి వచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి we have found out this tension value, right? ఓకే, ఒక we don't know the value of this mass, కానీ ఒక మాస్ అంటే దీని యాక్సిలరేషన్ తెలుసు అండ్ దీని మీద దీని యాక్సిలరేషన్ తెలుసు, దీని యాక్సిలరేషన్ని బట్టి we have found out ది మాస్ అన్నమాట. దీని నెట్ ఫోర్స్, దీని మీద నెట్ ఫోర్స్ కూడా we have known about a bit, టెన్షన్. సో టెన్షన్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి we are able to find out the mass of this MC కనుక్కోగలిగాం. సో టెన్షన్ వాల్యూ కనుక్కోవడానికి we have write down the forces on each and every these two blocks 2m and m and we have solved, that's fine. టెన్షన్ వాల్యూని ఇంకో విధంగా కూడా కనుక్కోవచ్చు. ఇట్స్ నాట్ అనదర్ మెథడ్ ఆర్ సంథింగ్, బట్ లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్. See, look at this 2m and m.
Just look at this 2m and m. 2m m రెండు కలిసి మూవ్ అవుతున్నాయి. బోత్ ఆర్ స్టేషనరీ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్, రైట్? అయితే రెండు కలిసి మూవ్ అవుతున్నాయి, దీని యాక్సిలరేషన్ సేమ్. కెన్ ఐ థింక్ ఆఫ్ ఇట్ లైక్ 2mని mని కలిపి ఒకే ఆబ్జెక్ట్ అని అనుకుంటా. సో అప్పుడు ఈ రెండు మధ్యలో ఉన్న నార్మల్ ఫోర్స్ అనేది ఇంటర్నల్ అయిపోతుంది. ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ 2m and m as a 3m object that is moving right side with acceleration g/mu. నీకు ఒక ఆబ్జెక్ట్ మాస్ తెలుసు, అది ఎంత యాక్సిలరేషన్తో వెళ్తుందో కూడా తెలుసు. సో దాని మీద ఉండే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక్కోవచ్చు కదా. ఆర్ సి if I consider this 2m and m together as a 3m object, దీని మీద ఉండే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటిది? ఓన్లీ టెన్షన్. ఓకే, ఓన్లీ టెన్షన్, ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, గ్రావిటీ అండ్ నార్మల్ ఫోర్స్ ఆల్ బ్యాలెన్స్డ్ హియర్. సో అంటే నీకు ఒక ఆబ్జెక్ట్ యాక్సిలరేషన్ తెలుసు, ఒక ఆబ్జెక్ట్ మాస్ తెలుసు. సో అంటే 3m ఆబ్జెక్ట్. సో 3m ఆబ్జెక్ట్ g/muతో యాక్సిలరేషన్తో వెళ్తుంది అంటే దాని మీద ఎంత నెట్ ఫోర్స్ ఉండాలి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్, 3m ఇంటూ g/mu. రైట్? అంత ఫోర్స్ ఉండాలి. దిస్ ఈస్ టెన్షన్. Go on, I mean just backward for a couple of minutes. You can find here the tension value. Here I think, okay, fine. So got it? Tension is equal to 3 mg/mu. అలా సాల్వ్ చేయొచ్చు, ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, okay. I just wanted to give you an idea, just simple thing, simple seeing. ఓకే, ఆల్మోస్ట్ మీరు ఎండ్ వరకు వచ్చారు కాబట్టి I just wanted to give you an idea. That is, see, let's say this is 2m, ఇప్పుడు యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ టెన్షన్. సో జనరల్గా ఇందులో యాక్సిలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ టెన్షన్ ఈ రెండు కనుక్కోమంటారు కదా. సో ఎలా కనుక్కుంటాం? 3m మీద ఫస్ట్ 3m తీసుకుంటాం. విల్ రైట్ డౌన్ ది ఫోర్సెస్ ఆన్ 3m, గ్రావిటీ, టెన్షన్, బోత్ విల్ బి హ్యావింగ్ ద సేమ్ యాక్సిలరేషన్స్ కాబట్టి దీనికి అనుకొని ఫస్ట్ విల్ టేక్ డౌన్ వన్ మాస్, 3mg minus t is equals to 3ma, one equation. Tension, t is equals to 2ma, that is another equation. By solving those two equations we will be getting the acceleration and the corresponding tension. Okay, that's fine. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు డైరెక్ట్లీ యాక్సిలరేషన్. ఎలా అంటే ఓకే, ఇది m అనుకుందాం, ఇది ఒక m/2. సో దీని మీద ఒక ఫోర్స్ అప్లై చేసాం. అప్పుడు ఓకే, లెట్స్ కీప్ దట్ బిసైడ్ ఫర్ సమ్ టైమ్. జస్ట్ లుక్ ఎట్ దిస్. m/2 m. సో నేను దీని మీద ఫోర్స్ అప్లై చేశాను టువర్డ్స్ రైట్. సో వాట్ విల్ బీ ద యాక్సిలరేషన్ ఆఫ్ దిస్ అండ్ దిస్ while I apply force on this? Okay, everything is smooth. Just remember that everything is smooth. అప్పుడు ఏమవుతుంది? యాక్సిలరేషన్స్ ఆఫ్ దిస్ అండ్ దిస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టెన్షన్
tension అనుకోని F minus T is equals to m by 2 into A, both are having the same accelerations, and T equal to ma. By solving those two things, you will be getting the acceleration and the corresponding tensions. That's fine. ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే సేమ్ m ఈ m by 2 నేను ఇటువైపు ఫోర్స్ అప్లై చేసినప్పుడు దీనికి సేమ్ యాక్సిలరేషన్స్ ఉన్నాయి కదా, రైట్? ఇది ఎంత యాక్సిలరేషన్తో రైట్ సైడ్ వెళ్తుందో ఇది కూడా అంత యాక్సిలరేషన్తో రైట్ సైడ్ వెళ్తుంది. సో ఐ విల్ బీ టేకింగ్ దిస్ హోల్ యాజ్ వన్ సింగిల్ ఆబ్జెక్ట్ ఆర్ బ్లాక్ ఆఫ్ మాస్ m plus m by 2, దట్ ఈస్ 3m by 2, అండ్ ఈ 3m by 2 మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ F. సో వాట్ విల్ బీ ద యాక్సిలరేషన్? Mass into what will be the force on this, or acceleration, yeah, fine. That is F equal to m plus m by 2 into A is equals to 3m by 2 into A. Corresponding acceleration is 2F by 3m. Okay. If you solve this also, you will be getting like this only. And okay, now let's come to this situation. ఇప్పుడు దీని మీద గ్రావిటీ ఇక్కడ 3mg ఉంది, ఇటువైపు ఏమైనా ఫోర్స్ ఉందా? నో, లేదు. సో 2mని 3mని 2mకి 3mకి యాక్సిలరేషన్ సేమ్ ఉన్నాయి. సో 2mని 3mని యాక్సిలరేట్ చేసేది ఏ ఫోర్స్? 3mని ఈ 3mg, 2mకి ఇక్కడ టెన్షన్ ఎందుకు జనరేట్ అయింది? ఇది మూవ్ అవ్వడం వల్ల. ఇది ఎందుకు మూవ్ అయింది? 3mg వల్ల. సో దిస్ 3mg రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మూమెంట్ అండ్ దిస్ మూమెంట్, సేమ్ యాజ్ లైక్ ఇన్ ప్రీవియస్ కేస్. దిస్ m by 2F. ఓకే, సో అక్కడ కూడా సేమ్ అనమాట. F అప్లై చేసినప్పుడు F వల్ల m by 2 జరిగింది, m by 2 జరిగినందుకు అక్కడ థ్రెడ్ జరిగింది, అండ్ దట్ థ్రెడ్ కరస్పాండింగ్లీ ఎగ్జర్టెడ్ ఫోర్స్ ఆన్ స్మాల్ m. సిమిలర్లీ ఇక్కడ 3mg కూడా అలానే జరిగింది అనమాట. ఇక్కడ ఈ రెండింటికి సేమ్ యాక్సిలరేషన్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా ఈ రెండింటికి సేమ్ యాక్సిలరేషన్స్ ఉన్నాయి. సో I can see this situation like 2m and 3m, just seeing it. 3mg రెండిటికి సేమ్ యాక్సిలరేషన్స్, రైట్? సో ఇప్పుడు యాక్సిలరేషన్ ఏంటిది? I can think of it like 5m mass object is accelerating towards right side by the influence of 3mg force. అప్పుడు యాక్సిలరేషన్ ఎంత? ఫోర్స్ బై మాస్. ఫోర్స్ ఇంత, మాస్ 5m, 3g by 5. ఓకే, యా. సో ఇలా కూడా చూడవచ్చు అనమాట. బికాస్ ఈ హోల్ సిస్టమ్ని ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దిస్ 3mgనే కాబట్టి లైక్ దట్. I mean మూమెంట్కి రీజన్ ఈస్ దిస్ 3mg. ఓకే, బట్ అంటే దీన్ని ఇలా రెడ్యూస్ చేయడం, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు దిస్ సిచ్యువేషన్, బట్ దీని మూమెంట్కి రీజన్ ఈ ఫోర్స్ అన్నమాట. ఓకే, okay then. Okay, let's discuss some more examples in our next class related to friction.